Okay, hi. What's your name? My name is Geetika. Okay, which subject you are going to tell now? I'm telling about physics. Okay. ఫిజిక్స్ లాంగ్ ఆన్సర్స్ ఏమో మీరు ఎక్స్పెరిమెంట్స్ నుంచి నేర్చుకోవచ్చు 8 మార్క్స్వి. ఇంకా 4 మార్క్స్ ఏమో న్యూమర్క్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా దాంట్లోంచి చిన్న చిన్న సబ్ టాపిక్స్ అవన్నీ వస్తాయి. 2 మార్క్స్ ఏమో న్యూమర్క్లేచర్, అటామిక్ స్ట్రక్చర్ వీటి నుంచి వస్తుంది. దాంట్లోంచి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓవర్ రైటింగ్ ఏం రాయకర్లే. ఇంకా డయాగ్రామ్స్ అవి నీట్గా హైలైట్ చేస్తే సరిపోద్ది. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. టైం మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి మీరు రాసేటప్పుడు. మేము 10th ఉన్నప్పుడు అయితే మార్నింగ్ 5కి సార్ ట్యూషన్కి వచ్చేవాళ్ళం. 7కి మళ్ళీ అయిపోయేది. తర్వాత స్కూల్కి వెళ్ళి అక్కడ అయ్యేది. మళ్ళీ 5:30 నుంచి ఇక్కడ చదివి నైట్ 9:30కి అట్లా 9:30కి వెళ్ళేవాళ్ళం. అట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఓకే, మార్నింగ్ 5 to నైట్ 9 వరకు ఇదే ప్రిపరేషన్. ఓకే, చాలా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాలి మీరు కూడా. కొంతమంది నర్వస్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఆన్సర్ స్టార్ట్ చేయడమే రాంగ్గా స్టార్ట్ చేస్తారు, మళ్ళీ దాన్ని స్ట్రైక్ చేస్తారు, మళ్ళీ రాస్తుంటారు. దానివల్ల బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? ఇఫ్ మనం రాంగ్ రాసినా దాన్ని స్ట్రైక్ అవుట్ చేయకుండా కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోవాలి. దాన్ని మళ్ళీ స్ట్రైక్ అవుట్ చేయడం, రీరైట్ చేయడం చేయకండి. కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే జస్ట్ పేపర్ ప్యాటర్న్ అనేది చాలా నీట్గా, అంటే ప్రజెంటేషన్ చాలా నీట్గా ఉండాలి. ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఇంప్రెస్గా ఉండాలన్నమాట వాళ్ళు చేసేదానికి. సో అట్లా ఉంటే మీకు ఈజీగా మార్క్స్ పడతాయి. ఓకే, హాయ్, వాట్స్ యువర్ నేమ్? హృదయ చేతన. ఓకే, యు ఆర్ టెల్లింగ్ అబౌట్ విచ్ సబ్జెక్ట్? తెలుగు సార్. ఓకే, మా ప్రేక్షకులకి తెలుగు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్కి అనేది నువ్వు చెప్పాలి. ఓకే, తెలుగు ఫస్ట్ 2 పోయమ్స్ ప్యాసేజెస్ ఇస్తారు. ఆ ప్యాసేజ్లో ఫస్ట్ ప్యాసేజ్లోకి వెళ్ళి వాళ్ళే క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఆన్సర్ రాయాలి. సెకండ్ ప్యాసేజ్లోకి వచ్చేసరికి అప్పుడప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఆన్సర్స్ రాయాలి. అప్పుడప్పుడు ఎట్లా ఇస్తారంటే మనమే క్వశ్చన్స్ రాసేటట్టు ఇస్తారనమాట. ఇంకా పోయమ్స్ బాగా ఇంపార్టెంట్. పోయమ్స్ అనేవి చాలాగానం ప్రాక్టీస్ చేయాలి, మిస్టేక్స్ ఉండొద్దు. భావం కూడా ప్రాక్టీస్ చేయాలి బాగా. నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనం ఎప్పుడు చూసిన కాన్సెప్ట్ మంచిగా ప్రిపేర్ కావాలి. లెసన్ స్టార్ట్ అయింది, ఆ లెసన్ దేని గురించి ఉంటుంది, ఎవరెవరు వస్తారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, ఎవరెవరు కన్వర్జేషన్ ఎట్లుంటుంది అనేసి అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 8 మార్క్స్లోకి వచ్చేసరికి ఎక్కువ ఏం అడుగుతారు అంటే లెటర్ రైటింగ్ అని అడుగుతారు, లేకపోతే స్లోగన్స్ అని అడుగుతారు, అప్పుడప్పుడు పోస్టర్స్ అట్లా కూడా అడుగుతుంటారు. వాటి మీద బాగా పెట్టాలి కాన్సన్ట్రేషన్. హ్యాండ్ రైటింగ్ అనేది లెటర్స్ అనేవి సర్కిల్గా ఉండాలి. కొంతమంది ఓవర్గా రాస్తారు, కొంతమంది తిక్కమక్క రాస్తారు. ఓకే, ఇప్పుడు తెలుగు అనగానే మనకు వచ్చిందంతా రాసేస్తారు కొంతమంది. అట్లా కాకుండా లిమిటెడ్గా ఎట్లా అంటే దానికి తగ్గట్టు రాయాలా? 8 మార్క్స్కి వచ్చేసరికి 14 లైన్స్ రాస్తే అయిపోతుంది. ఇంకా 4 మార్క్స్కి అట్లా వచ్చేసరికి 6 లైన్స్ అట్లా రాస్తే సరిపోతుంది. 2 మార్క్స్కి వచ్చేసరికి 3 లైన్స్ అట్లా రాస్తే సరిపోతుంది. ఈ టైం టేబుల్ ఎట్లుంటుండే? ఎగ్జామ్ ముందు నుంచి స్టార్ట్ చేస్తుండే. పోయమ్స్ వచ్చేసరికి బాగా ప్రాక్టీస్ చేస్తుండే, ఎందుకంటే వాటికి 5 మార్క్స్ ఉంటాయి కాబట్టి చాలాగానే ప్రాక్టీస్ చేస్తుండే పోయమ్స్కి. లాంగ్ ఆన్సర్స్కి డైలీ ఒక డేకి 3 కవర్ చేసేయాలి చాప్టర్స్. అట్లా నేను కవర్ చేసేస్తున్నాను. Myself, I am Devika. I am completed 10th. Present, I am first year MPC. నేను ఇంగ్లీష్ గురించి చెప్పబోతున్నా. ఇంగ్లీష్ ఎట్లా అంటే మెయిన్గా లెటర్ రైటింగ్, పోస్టర్ రైటింగ్, పాంప్లెట్ రైటింగ్, ఇంకా సెక్షన్ బి అవన్నీ ప్రిపేర్ అయితే పాస్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. మెయిన్గా హ్యాండ్ రైటింగ్ మంచిగా రాయాలి. ఫార్మాట్స్ ఉంటుంది లెటర్ రైటింగ్స్లో, ఏ ఫార్మాట్స్ యూజ్ చేయాలి. ప్రెజెంటేషన్ మంచిగా ఉండాలి. ఇంగ్లీష్లో ప్రెజెంటేషన్ మంచిగా ఉండాలి, హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండాలి. ఇంకా ఆన్సర్ షీట్ పైన బోర్డర్ లైన్స్ గీయాలి డెకరేషన్ కోసం. 10th క్లాస్లో ఉన్నప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి 5 నుంచి ప్రిపేర్ అయ్యేదాన్ని. 5 o'clock నుంచి మళ్ళీ నైట్ 10 దాకా ప్రిపేర్ అవుతా. ఒక 7 hours స్లీప్ అట్లా. ఓకే, కొంతమంది నర్వస్గా ఫీల్ అవుతారు కదా ఎగ్జామ్ ఉంది అంటే, వాళ్ళకి ఏమన్నా మీరు చెప్తారా? నర్వస్ ఫీల్ అవ్వడానికి అవసరం లేదు, ఎందుకంటే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఎగ్జామ్ అనేది చిన్నది, మనకి రివిజన్ చేసుకుంటే అయిపోతుంది. సో ఆన్ ద స్పాట్ రివిజన్ చేసుకొని వెళ్ళిపోవాలి.
ఎగ్జామ్ రాయాలి, టెన్షన్ పడద్దు, మనం ధైర్యంగా ఉండాలి అంతే. జాహ్నవి భవాని. ఇప్పుడు 6 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మోస్ట్లీ టీచర్స్ చెప్పిన కాన్సెప్టే వస్తుంది. మ్యాథ్స్ 4 మార్క్స్ వచ్చి చేంజ్ చేయొచ్చు, 2 మార్క్స్ వచ్చి కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ ఉంటే వచ్చేస్తాయి.